హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ గారు ప్రస్తుతం గురుకుల పాఠశాలలో భోజనం చేస్తున్నారు పిల్లలతో పాటు. సార్ భోజనం ఎలా ఉంది మొదటి రోజు? ఇవాళ మనం కొత్త మెన్యూ ప్రకారంగా సండే లంచ్ ఏదైతే ఉందో ఇవాళ సాటర్డేకి షిఫ్ట్ చేసి ఇవాళ ప్రోగ్రామ్ ఉన్నందున మనం చేస్తూ ఉన్నాము. మనం కొత్త మెన్యూ కూడా గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా ఇందాకే మనం లాంచ్ చేసినాము. ఇది డైటీషియన్స్ రికమెండేషన్స్తో వారు ఇచ్చినటువంటి సూచనల మేరకు ఈ మెన్యూ అనేది ప్రిపేర్ చేసినాము. ఆ మెన్యూ కూడా అన్ని పాఠశాలల్లో పెద్ద బ్యానర్ చేసి పెట్టడం జరుగుతుంది. తద్వారా పేరెంట్స్కి స్టూడెంట్స్ అందరికీ కూడా ఇవాళ ఏ రోజు ఏ మెన్యూ పెట్టబోతున్నారో అది మనం ముందుగానే వాళ్ళకి తెలియజేస్తూ ఉన్నాం. తద్వారా ఈ డైట్ ఛార్జెస్ పెంచడం వల్ల కొత్త ఐటమ్స్ అవన్నీ కూడా మనం ఏర్పాటు చేస్తూ ఉన్నాము. దాంతో పేరెంట్స్ స్టూడెంట్స్ కూడా హ్యాపీనెస్ ఎక్స్ప్రెస్ చేస్తారు. గతంలో కూడా ఇట్లాగే డైట్ మెనూ అనేది ఉండే గత ప్రభుత్వంలో కూడా, కానీ కామన్గా డైట్ మెనూ ఫాలో అవ్వటం వాళ్ళు కాదు. కానీ ఈసారి ఫాలో అయ్యే అవకాశం ఉందా? స్ట్రిక్ట్గా ఏమైనా రూల్స్ తీసుకొస్తారా? అంటే మనం ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్స్ వేసినాము ప్రతి హాస్టల్కి ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ కూడా. సో వారంలో ఆకస్మిక తనిఖీ వారికి ఉన్న జ్యూరిడిక్షన్లో 2 ఇచ్చినా మనము. సో వాళ్ళు ఆకస్మిక తనిఖీ చేసి వెదర్ మెన్యూ ప్రకారంగా చేస్తున్నారా లేదా అని, ఒకవేళ ఎక్కడైనా మనము వైలేషన్ గమనిస్తే ఖచ్చితంగా కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్ చేయడం కానీ వారిని అక్కడ నుంచి తొలగించి కొత్త కాంట్రాక్టర్కి ఆ టెండర్ ఇవ్వడం అనేది కూడా చేస్తాం. డైట్ మెనూ చూస్తే పూరి ఉంది, వడ ఉంది, ఇడ్లీ ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఐటమ్స్ కూడా ఉన్నాయి. తయారు చేయడానికి సంబంధించినటువంటి సామాగ్రి ఏర్పాటు చేశారా? అంటే ప్రొవిజన్స్ కూడా మనము ఏమేమి ప్రొవిజన్స్ తీసుకోవాలి, స్టోరేజ్ ఎట్లా ఉండాలి అన్ని కూడా ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ కూడా ఆ బుక్ కూడా గౌరవ మంత్రివర్యులు ఇవాళ లాంచ్ చేసిండ్రు. అది ప్రతి ఒక్క హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి వార్డెన్కి ఇవ్వడం జరుగుతుంది. వారికి ట్రైనింగ్స్ కూడా మనం ప్లాన్ చేసినాము. తద్వారా ఓన్లీ భోజనమే కాకుండా ఆ స్టోరేజ్ ఐటమ్స్ కూడా మనం సైంటిఫిక్గా ఎట్లా చేయాలా, వెంటిలేషన్ హైజీన్ ఎట్లా మెయింటైన్ చేయాలని ట్రైనింగ్ ఇస్తున్నాం. తద్వారా హైజీనిక్ టేస్టీ ఫుడ్ ప్రతి ఒక్క స్టూడెంట్కి అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం. గతంలో కొన్ని హాస్టల్స్లో మనం చూస్తే పిల్లలతోటి చపాతీలు చేయించడం, పిల్లలతోటి పూరీలు చేయించడం లాంటివి చేశారు. సో ఇక్కడ నిజంగా వంటలు చేసే వాళ్ళంత మంది స్టాఫ్ ఉన్నారా? పిల్లలకు సరిపోయిన పూరీలు మనకు సరిపడా స్టాఫ్ ఉన్నారండి. అటువంటి పిల్లలతోని పని చేపించేది అది ఎక్కడా కూడా చేసే అవకాశం లేదు. సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నారు. ఎక్కడైనా కొరత ఏర్పడింది ఎక్కడైనా చెప్తే ఇమీడియట్గా మనం అవుట్సోర్సింగ్ ద్వారా కానీ ఆ విధానంగా భర్తీ చేసే కార్యక్రమం చేపడతా ఉన్నాం. అల్టిమేట్గా ప్రభుత్వ ఉద్దేశం ప్రతి ఒక్కరికి కూడా క్వాలిటీ హైజీనిక్ ఫుడ్ ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నాం. అవి నిరంతర ప్రక్రియ. ఒకరోజు ఇవాళ లాంచ్ చేసినంత మాత్రాన అందరికీ వస్తుందని కాదు, అది నిరంతరంగా అది ఇన్స్పెక్ట్ చేస్తూ ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే అవి కూడా సరిదిద్దుకునే విధంగా ముందుకు వెళ్తాం. ట్రీట్మెంట్ తోటి నిజంగా ఫుడ్ పాయిజన్లకి ఒక చెక్ పెట్టొచ్చు అనుకోవచ్చు. అంటే తప్పకుండా ఇట్స్ ఎవ్రీడే అఫేర్. ప్రతిరోజు కూడా ఇన్స్పెక్టింగ్ ఉండాలి, ప్రతిరోజు కూడా చర్యలు తీసుకోవాలి. ఒకరోజు చేసి ఇంకో రోజు మనం నిర్లక్ష్యం వహించినా మళ్ళీ అక్కడ ఏదైనా ఒక ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో అందుకనే స్పెషల్ ఆఫీసర్స్ని వేసి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైనింగ్ ఇచ్చి ఆ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోటోకాల్ అనేది మనం ఏర్పాటు చేసినాం. ఒకవేళ నిజంగా అవినీతికి పాల్పడినా ఉద్యోగంలో కొంత లాపర ఉన్నా వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అధికారులు? తప్పకుండా ఆల్రెడీ కొన్ని హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఇక్కడ నిర్లక్ష్యం ఉందని చెప్పి గత వారం తెలిసి వారికి షోకాస్ నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు కరెక్షన్ చేసుకున్నారు. ఇంకా మళ్ళీ ఎవరైనా కానీ రెండోసారి అట్లా చేసినట్టు ఖచ్చితంగా సస్పెన్షన్ కానీ డిసిప్లినరీ యాక్షన్ కూడా చర్యలు తీసుకుంటారు. ఫైనల్ గా చేక్పేట ప్రాంతానికి సంబంధించి 20 ప్రైమరీ స్కూల్కి సంబంధించిన టీచర్స్ స్కూల్ అన్ని కూడా మానేసి స్కూల్ బంద్ పెట్టి వాళ్ళు ఒక పార్టీని ఏర్పాటు చేసుకున్నారు, ఒక భోజనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ అంశం మీ దృష్టికి వచ్చిందా? ఆ అంశం నా దృష్టికి వచ్చింది. అది ఎంక్వైరీ చేస్తున్నాము. తప్పకుండా ఒకవేళ తప్పుంటే చర్యలు తీసుకుంటాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.